హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చిన్న ముక్కల గ్రేవీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీ అండ్ రైస్కి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నాను. దొండకాయల్ని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా దొండకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ముందుగా ఫ్రై చేసుకోవడం వలన కర్రీ అనేది తొందరగా ఉడుకుతుందండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, దొండకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా కుక్ అవుతుంది కదండి. ఈ విధంగా ఫ్రై అయిన దొండకాయ ముక్కల్ని ఒక గిన్నెలోనికి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కర్రీకి తగినంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక 3 ఆనియన్స్ని కూడా తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవి బాగా మగ్గించుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఆనియన్స్ మగ్గేంత వరకు మగ్గించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కుక్ అయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి టమాటా మగ్గేంత వరకు మగ్గించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గుతున్నాయి కదండి. ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత తగినంత కారం కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, చక్కగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేద్దామండి. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అన్నీ కూడా ఫ్రై అయినాయండి. ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా కలిసేంత వరకు కలుపుకుందామండి. మసాలాలు అన్నీ కూడా ఈ దొండకాయ ముక్కలకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్నాను. తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను ధనియా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కర్రీకి తగినంత ఒక గ్లాసు వాటర్ని ఉడికించుకోవడానికి, గ్రేవీ కింద రావడానికి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా యాడ్ చేసి బాగా చిక్కబడేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడుకుతుంది. ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గరికి అవ్వాలండి. అప్పుడు దొండకాయ చిన్న ముక్కల గ్రేవీ రెసిపీ రెడీ అయినట్టేనండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో చక్కగా ఉండే దొండకాయ చిన్న ముక్కల గ్రేవీ రెసిపీ రెడీ అయిందండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.